నా పేరు S Subrahmanyam Raju, గోదావరిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జనరల్ సెక్రటరీ తెలంగాణ మరియు హార్ట్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ agriinfoindia.com వెబ్సైట్ ద్వారా మేము ఫార్మర్స్కి అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాం, ట్రైనింగ్ క్లాసు. ఈరోజు క్లాసు ఫ్రూట్స్ షుగర్ కేన్లో ఉండే స్వీట్ కంటెంట్ని ఎట్లా టెస్ట్ చేయాలి అన్నదానికోసం. దీన్ని రిఫ్రాక్టోమీటర్ అంటారు. ఈ రిఫ్రాక్టోమీటర్లో ఇక్కడ ఆప్టికల్ లెన్స్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఇట్లా చూడాలి. ఇక్కడ మనం దేని షుగర్ అయితే టెస్ట్ చేయాలో, అంటే ఫ్రూట్లో ఉన్న షుగర్ కానీ షుగర్ కేన్లో ఉన్న షుగర్ కానీ టెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దాని జ్యూస్ని 1 డ్రాప్ ఇక్కడ వేసి దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇందులో రీడింగ్ చూసి తెలుసుకుంటూ ఉంటాం. ఇది షుగర్ కేన్లో మినిమము 19 ఉంటే బాగా వచ్చినట్టు, అంటే 19, 20 అట్లా ఉంటే బాగా ఉన్నట్లు లెక్క. అలాగే ఫ్రూట్స్లో మ్యాంగో గురించి చెప్పినప్పుడు కొన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే క్రాప్కి వాటర్ కనుక ఎక్కువ ఇచ్చినట్లయితే ఈ షుగర్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే షుగర్ కంటెంట్ తగ్గితే జనరల్గా టేస్ట్ నచ్చదు. కాబట్టి హార్వెస్ట్ చేయడానికి ముందుగా ఫ్రూట్స్ ఏవైనా సరే వాటర్ మేనేజ్మెంట్ తగ్గించుకోవాలి, వాటర్ ఇవ్వటం తగ్గించుకోవాలి, లేకపోతే ఆ షుగర్ కంటెంటు తగ్గిపోతుంది. ఫ్రూట్స్ కన్జ్యూమర్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇదొక ప్రాక్టీసు. తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే, జాన్ అని బహుశా నెదర్లాండ్స్ అనుకుంటాను ఒక సైంటిస్టు, ఆయన దీంతో ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు. అది ఎట్లా అంటే, ప్లాంట్ లీఫ్ జ్యూస్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి దాని షుగర్స్ టెస్ట్ చేస్తుంది. దాని షుగర్స్ కన్నా 12% కన్నా 12 ఉన్నట్లయితే పెస్ట్ మేనేజ్మెంట్, పెస్ట్ అటాక్ తక్కువగా ఉంటుంది, సకింగ్ పెస్ట్ గమ్ముని రాదు. ఆ షుగర్స్ కన్నా తగ్గితే పెస్ట్ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది. అది కూడా మనం తెలుసుకుని దానికి ఏం చేయాలన్నది కూడా మనం ఆలోచించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా టెస్ట్ చేయాలన్నది చూద్దాం. అట్లేదండి, జ్యూస్ రావాలి. చాలు చాలు. మామూలుగా ఇంకు పిల్లర్ ఉంది, ఇంకు పిల్లర్తో వచ్చేంత ఎక్కువ లేదు కానీ చాలా తక్కువ, 1 డ్రాప్ సరిపోతుంది. ట్వంటీ ఉంది, ఒకసారి చూడండి. వైట్ పోర్షన్ చూడండి. ఓకే అండి, సూపర్. ఇప్పుడు మీకు ఇదే రీడింగ్ని కెమెరా ద్వారా కూడా చూపిస్తా. 20 వచ్చిందా? షుగర్ కేన్లో ఇప్పుడు షుగర్స్ కన్వర్షన్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి 19, 20 కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే 19, 20 వచ్చిందో మనం హార్వెస్ట్కి ప్లాన్ చేసుకోవచ్చు. 20 కంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. మినిమం 19 ఉంటే బెటర్. ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి. అదే ఫ్రూట్స్లో మ్యాంగోకి వచ్చేటప్పటికి 20 నుంచి 32, 33 దాకా వెరైటీని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత స్వీట్గా ఉంటుంది. మామిడిలో ఈ బ్రిక్స్ టెస్ట్ చేసి తీయదనాన్ని పరీక్షించవచ్చు అని ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది రైతులు కాయ పెరగటం కోసం లేదా వెయిట్ పెరగటం కోసం అని ఆఖరి వరకు నీరు పెడతా ఉంటారు మామిడి చెట్లకి. అట్లా పెట్టడం వల్ల కాయ పెరుగుదల మాట ఎలా ఉన్నా తీయదనం తగ్గుతుంది, దాని షెల్ఫ్ లైఫ్ అంటే నిలవ ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఫర్దర్గా అంటే భవిష్యత్తులో ఆ రైతు నుంచి
పండ్లు కొనుక్కోవడానికి ట్రేడర్లు కానీ కస్టమర్లు కానీ కొంచెం సంకోచించడం జరుగుతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో రైతుకే నష్టం. ఇది గమనించగలరని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.